నల్గొండ జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము కూడా సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, మొత్తానికి ఇప్పటివరకు అయితే మున్సిపల్కి సంబంధించి ఎన్ని వార్డులకు సంబంధించి రిజల్ట్ అనౌన్స్మెంట్ అయింది? సురేష్, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొంటూ ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మెరుగినటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. చండూరులో 2 వార్డులు కైవసం చేసుకుంది. అదేవిధంగా పోచంపల్లిలో 2 వార్డులు, భువనగిరిలో 2 వార్డులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. హాలియా మున్సిపాలిటీలో కూడా 2 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో పాటు దేవరకొండ మున్సిపాలిటీలో 3 వార్డులు, మిర్యాలగూడలో 2 వార్డులు, పోచంపల్లిలో కూడా 2 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక సూర్యాపేటలో అయితే హోరహోరీగా మనకు కనపడతా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీ పైన ఖచ్చితంగా గులాబ్ జెండా రెపరెపలాడేలాగా ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ కూడా మనకు రాబోతున్నటువంటి సమాచారం కూడా మనకు అంతా ఉంది. ఎన్ని ప్రలోభాలు గురి చేసినా, ఎన్ని అధికార దుర్వినియోగం పాల్పడ్డా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదురొడ్డి ఎంతో ధైర్యంగా పోరాటం చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. వారం రోజుల పాటు జోరుగా ప్రచారం నిర్వహిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణ ప్రతి కార్యక్రమంతో పట్టణాలను కూడా ఏ విధంగా అభివృద్ధి బాట పట్టాయి, ఏ విధంగా ముఖ చిత్రంతో కూడా మారిపోయినటువంటి అన్ని అంశాలను కూడా కూలంకషంగా వివరిస్తూ జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు రాత్రి డబ్బుతో, మద్యంతో ప్రలాపాలకు గురి చేసి కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఎంతో ధైర్యంగా దాడులు చేసినప్పుడు కూడా మిర్యాలగూడలో మనం చూసాం. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులు చేసి ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. వారందరూ కూడా చావు చిట్యాలడు గొడవలయ్యాయి. సూర్యాపేటలో కూడా దౌర్జన్యం పాల్పడ్డారు. నల్గొండ పట్టణంలో కూడా దౌర్జన్యం పాల్పడి దాడులు చేశారు. ఇన్ని దాడులను ఎదుర్కొని కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎదురొడ్డి ఎంతో ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ పైన ఢీ అన్నట్టుగా పోరాటం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఇప్పటివరకు అయితే దాదాపు 20 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొక 50 వార్డు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సూర్యాపేట మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ పైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేలాగా ఫలితాలను కూడా మనకు రాబోతోంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ముందు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఇక నల్గొండ డివిజన్ గురించి మనం ఖచ్చితంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించి నల్గొండ కార్పొరేషన్ కేసీఆర్ గారు దత్త తీసుకొని 1200 కోట్ల రూపాయలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. దీంతో దాదాపు 6 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనుకబడి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే 10 వార్డులలో ముందంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఖచ్చితంగా నల్గొండ కార్పొరేషన్లో దాదాపు 20 వార్డులలో గులాబ్ జెండా ఎగరేస్తామంటూ కూడా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా. అందుకు తగ్గట్టుగానే 18 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక పోస్టల్ బ్యాలెట్లో కూడా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, కౌలు, కళాకారులు, పట్టణవాసులందరూ కూడా ఎంతో చైతన్యం చూపించారు. చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఓట్లు పడేటువంటి పరిస్థితి. సూర్యాపేటలో అయితే పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీకి 200 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ పార్టీ కూడా 200 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ పోలినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పోచంపల్లిలో కూడా, భువనగిరిలో కూడా, నల్గొండ సంబంధించిన కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోస్టల్ బ్యాలెట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. మొత్తంగా అయితే ఎక్కడికక్కడ ప్రలోభాలు గురి చేసినప్పుడు కూడా, అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు కూడా, ఎక్కడికక్కడ అధికారులు కూడా ఒత్తాసు పలికినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే పోరుబాట పట్టింది, పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేసి విజయం సాధించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు 2.5 గంటలుగా కౌంటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చాయి. మరొక 14 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక కార్పొరేషన్ కూడా ఉంది. ఈ ఫలితాలు కూడా మరొక 2 గంటలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలన్నీ కూడా సర్వత్రా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పతనానికి ఒక నాంది పలికింది. కాంగ్రెస్ పార్టీ ఒక దిగజారుడికి నాంది పలుకుతూ ఉంది. ఈ ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ సమాజం అంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఫలితాలను కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది, చైతన్యం చాటుతూ ఉన్నారు. ఓటర్లందరూ కూడా ఎంతో ముందు చూపుతూ ఆలోచించారన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. మొత్తంగానైతే పట్టణాల్లో అటుండగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, విద్యావంతులు, యువత ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా, సంఘీభావం తెలిపినట్టుగా, ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతునేటువంటి అభిమానం చూపినట్టుగా మనకు అర్థమవుతాం. సురేష్.